ఒంగోలులో శ్రీమతి సీతారామమూర్తి గారి అనుభవం గురించి తెలుసుకుందామండి. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాల్లో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే, నాటి రాత్రి సాయి కలలో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చేయి, రేపు వెళతానన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి, వారి పటానికి, కృష్ణునికి తేడా లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.